హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీషో నుంచి పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకుంటూ సో ఏ విధంగా డైలీ అప్ టు 1500 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనేది. సో అది కూడా షేర్ చాట్ ద్వారా మనం కస్టమర్స్ని అయితే తెచ్చుకుంటాం అనమాట మీషో రీసెల్లింగ్ కోసం. సో అది ఏ విధంగా చేసుకోవచ్చు అండ్ మీషోలో రీసెల్లింగ్ అమౌంట్ మన అకౌంట్లో పడడానికి సో బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే దగ్గర నుంచి షేర్ చాట్లో పోస్ట్ పెట్టడం అండ్ కస్టమర్స్ని తెచ్చుకున్న తర్వాత సో లాస్ట్లో మనం ప్రోడక్ట్ని ఏ విధంగా కస్టమర్కి ఆర్డర్ పెట్టవచ్చు అనే విధంగా సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. తప్పకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అనమాట, ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. సో ప్రీవియస్ 2 days బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను కదా నేను, సో మీషో రీసెల్లింగ్ గురించి, అది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఏ విధంగా తెచ్చుకోవచ్చు కస్టమర్స్ అనేది. సో ఈ వీడియోలో వచ్చేసరికి షేర్ చాట్లో ఏ విధంగా చేయొచ్చు అనేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. తప్పకుండా అయితే సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఏ విధంగా చేయాలి ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే సో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో లేట్ చేయకుండా సో మీషో రీసెల్లింగ్ ప్రాసెస్ షేర్ చాట్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు కంప్లీట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మొబైల్లోనే చేయొచ్చు గైస్. ఇప్పుడు నేను మీషో యాప్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ అయితే మనకుంటే సో ఫస్ట్ మనం సో అకౌంట్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి మన అకౌంట్కి రీసెల్లింగ్ అమౌంట్ రావడానికి అండ్ అనేది ఫస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాం అనమాట. ఫస్ట్ కార్నర్లో అయితే మనకి ఇలాగా మ్యాన్ ఐకాన్ అయితే ఉంటుంది కదా. సో మనం ప్రతి ఒక్కరికి షాపింగ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా. సో ఈ విధంగా కార్నర్లో మనకి మ్యాన్ ఐకాన్ మన డీటెయిల్స్తో అయితే ఉంటుందన్నమాట. అదైతే క్లిక్ చేయండి ఫస్ట్. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మై పేమెంట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో 2 డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట, బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి పేమెంట్ అండ్ రీఫండ్. పేమెంట్ రీఫండ్ అంటే ఏంటంటే మీషో రీసెల్లింగ్ అమౌంట్ సో మన అకౌంట్లో పడిన తర్వాత మనకి ఇందులో అయితే ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి కానీ అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అసలు రీసెల్లింగ్ చేసిన అమౌంట్ మన అకౌంట్కి రావాలంటే ఇదైతే మనం సెటప్ చేసుకోవాలి, బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ అనే దాంట్లో. సో మన యొక్క యూపీఐ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో అది కూడా ఏ విధంగా ఉంటుందని చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో మై బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ డీటెయిల్స్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ అయితే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అని ఉన్న దగ్గర సో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి సో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు 1 రూపీ అయితే ఫస్ట్ 1 రూపీ అయితే మీకు షేర్ చేస్తారనమాట. ఆ 1 రూపీ మీకు అకౌంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ అని పడుతుంది మనకి. సో నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి యూపీఐ డీటెయిల్స్లో వచ్చేసరికి మీ యొక్క ఫోన్పే యూపీఐ ఐడి కానీ ఇలాగైతే ఉంటాయి కదా, గూగుల్ పే కానీ. సో దాని యొక్క యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి వెరిఫైడ్ అని వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆర్డర్ పెట్టిన తర్వాత మనం మార్జిన్ అమౌంట్ అయితే ఉంది కదా ఇక్కడ 100 రూపీస్, ఇది ఆల్రెడీ డెలివరీ అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్లో కూడా 13 August 2024 అయితే పడిందనమాట. సో ఇది ఇలాగా 2 to 3 daysలో మీ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుందని ఇచ్చారు. అది పేమెంట్ అనే దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అకౌంట్లో పడిన తర్వాత సో పేమెంట్ అనే ఆప్షన్లో మనకి అప్డేట్ అవుతుంది. సో అది కూడా చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గైస్ ఎంతవరకు సో వచ్చిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనమాట అకౌంట్లో పడ్డవి. సో ఇక్కడైతే ఎంత పడింది, ఎప్పుడు పడింది, మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఇక్కడ మార్జిన్ అమౌంట్ 100 రూపీస్, 129 రూపీస్ ఆల్రెడీ నా అకౌంట్లో పడినవన్నమాట. ఇది రీసెల్లింగ్ చేసిన అమౌంట్. సో మీరు స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు ఈ విధంగా. సో పేమెంట్ అనేది మన అకౌంట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మై పేమెంట్స్ అనే దాంట్లో చూసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా గైస్, ఇప్పుడు వచ్చేసరికి ఈ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవచ్చు షేర్ చాట్లో అవైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. సో మీరు కూడా అయితే ఈ విధంగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూపించడానికి నేను ఇంత ఎర్న్ చేస్తాను కాదు గైస్, మీకు సో ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని అనమాట. సో ఈ విధంగా పేమెంట్ ప్రూఫ్ చూపించడం ద్వారా మీకు కూడా సో చేయాలన్న ఇన్స్పిరేషన్ వస్తుంది, మీకు కూడా ఒక పార్ట్ టైం సోర్స్గా సో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాగ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు షేర్ చాట్లో మనకి పోస్ట్ పెట్టడానికి రీసెల్లింగ్ ఏ విధంగా చేయాలనేది, ఇప్పుడు పోస్ట్ పెట్టడానికి మనం కొన్ని ప్రొడక్ట్స్ అయితే పిక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంది చేసుకోవాలనుకుంటున్నాం అనేది. సో మంచి రేటింగ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి, తక్కువ ప్రైస్ ఉన్నది. సో స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా. సో ఇది 4.1 రేటింగ్ ఉంది, ఎలిగెంట్ ఐడల్స్. అండ్ సెకండ్ వచ్చేసరికి 4.1 రేటింగ్, 130 రూపీస్, 172 అయితే ఉందన్నమాట.
సో నేను వచ్చేసరికి ఇది ఫస్ట్ ఉన్నది ఐడియల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, బుద్ధది. సో ఈ విధంగా అయితే ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకు చూస్తుంది అనమాట. 130 రూపీస్ ఉంది, ఫ్రీ డెలివరీ కూడా ఉందన్నమాట, ఫ్రీ షిప్పింగ్ అని పెట్టుకోవచ్చు మనం. 130 ఉంది. సో దీనికి వచ్చేసరికి 100 రూపీస్ ప్రాఫిట్ వస్తే చాలు నాకు, లేదంటే ఒక 50 వచ్చినా చాలు. సో దీనికి ఎంత యాడ్ చేసుకుంటానంటే నేను 130 ప్లస్ 100 రూపీస్ మొత్తము 230 అనమాట. సో నేను అందులో వచ్చేసరికి ప్రైస్ షేర్ చాట్లో 230 రూపీస్ అని పెడతాను అనమాట. ఫస్ట్ మనం ఈ పిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ షేర్ బటన్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి ఈ పిక్స్ అయితే ముందు గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకుందాము. ఇక్కడ రీసెల్లింగ్ చేస్తున్నారా, ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ఆర్ని క్లిక్ చేసి డౌన్లోడ్ ఫొటోస్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఆ 4 ఫొటోస్ కూడా మనకి ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోయాయి అనమాట. ఇక్కడ 4 ఫొటోస్ అయితే ఉన్నాయి, మొత్తం డౌన్లోడ్ అయినాయి. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మనకు కావాలంటే కాపీ చేసుకోవచ్చు అనమాట, అక్కడ పేస్ట్ చేయడానికి. సో మ్యాక్సిమం అవసరం లేదు కావాలంటే మీరు ఇలా కాపీ చేసుకున్న తర్వాత మనం ఇది చాట్‌జీపీటీ అను కూడా దాంట్లో అయితే పోస్ట్ ఇప్పుడు జనరేట్ చేసుకున్నాం. సో మీషోలో ఇప్పుడు ప్రొడక్ట్ పిక్ చేసుకున్నాము. సో రీసెల్లింగ్ ఎంత పెట్టాలనేది డిసైడ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి చాట్‌జీపీటీలోకి వెళ్ళి సో మనకి షేర్ చాట్లో పోస్ట్ రాయమని క్రియేట్ చేయమని అడుగుదాం గైస్. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్గా ఇలాగైతే అడిగాను అనమాట. నేను నా ప్రొడక్ట్స్ని సో ఈ విధంగా షేర్ చాట్లో పెట్టాలనుకుంటున్నాను, హూడీస్ అని ఇచ్చి ఒక పోస్ట్ రాయమంటే ఈ విధంగా ఇచ్చిందనమాట. సో మనకి ఆర్డర్ చేయాలంటే అసలు ఎలా తెచ్చుకోవాలంటే గూగుల్ డ్రైవ్ లింక్ అనేది ఇవ్వచ్చు అనమాట, గూగుల్ ఫామ్ది. అదే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ పోస్ట్ అయితే జనరేట్ చేద్దాం. సో ఈ విధంగా మనం ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేసి మనకి సో ఇక్కడ రైట్ మీ ఏ పోస్ట్ అని ఇక్కడ రాద్దాము. ప్రైస్ వచ్చేసరికి మనం అనుకున్నాం కదా ఫస్ట్ 230 రూపీస్ అని ఇక్కడైతే ఎంటర్ చేద్దాం. మొత్తం 230 రూపీస్, క్యాష్ అండ్ సిఓడి అవైలబుల్ ఇలాగా ఎంటర్ చేసిన తర్వాత సో ఆర్డర్ నౌ అనేది పెట్టి దాంట్లో వచ్చేసరికి గూగుల్ ఫామ్ అనేది పెట్టాలన్నమాట. అది ఆల్రెడీ మనం ప్రాంప్ట్ పైన ఇచ్చాం కాబట్టి డిఫాల్ట్గా వస్తుంది. సో పైన ఎంటర్ అయితే చేశాను. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే రాస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంహెచ్కే అది అనేది స్టోర్ వాళ్ళది కాబట్టి మనం వచ్చేసరికి ఏం చేద్దామంటే సో ఇక్కడ మీకు షేర్ చాట్లో ఐడి అయితే పెట్టుకుంటారు కదా, మీకు ప్రొఫైల్ నేమ్ అదైతే రీనేమ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి షేర్ చాట్లో మనం పోస్ట్ పెట్టడానికి ఈ విధంగా సో చాట్‌జీపీటీ ద్వారా మనం ఒక మెసేజ్ అయితే జనరేట్ చేసుకుంటాం గైస్. ఈ విధంగా అయితే ఇచ్చానమాట. తన మెయిన్ గోల్ ఏంటంటే కస్టమర్స్ ఆర్డర్ చేయడానికి గూగుల్ ఫామ్ ద్వారా నేను సో లింక్ అనేది ఇస్తానమాట. అందులో అయితే వాళ్ళు డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మనకి గూగుల్ ఫామ్లో సో డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి అనమాట ఆర్డర్ పెట్టడానికి. సో ఈ విధంగా అయితే ప్రాంప్ట్ ఇచ్చానమాట చాట్‌జీపీటీకి. ఫర్ మై ప్రొడక్ట్స్ ఐ వాంట్ టు గెట్ కస్టమర్స్ ఫ్రమ్ షేర్ చాట్, విల్ అప్లోడ్ పిక్స్ అండ్ COD available, free shipping to order, Google form will give to fill address details, write me a share chat post for హూడీస్ అని సో ఈ విధంగా ఇచ్చాను. సో ఇలాగైతే పోస్ట్ రాసిందనమాట. సో ఇక్కడ ఉన్న పోస్ట్ సో ఇది మనం ఫస్ట్ కాపీ చేసుకోవాలి, పోస్ట్ ఏదైతే ఇచ్చిందో. సో దీన్ని కాపీ చేసుకొని హూడీస్ ప్లేస్లో మనం ఇక్కడ ఐడల్ కదా అయితే ప్లేస్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ప్రాంప్ట్ కూడా జనరేట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి మనం గూగుల్ ఫామ్ కూడా సో క్రియేట్ చేసుకుందాము, అది కూడా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. సో గూగుల్ ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ఇలాగా క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసి గూగుల్ ఫామ్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో గూగుల్ ఫామ్స్ లాగిన్ అని ఇక్కడైతే ఉంది కదా, గూగుల్ సైట్స్, ఇక్కడ గూగుల్ సైట్స్ అని గూగుల్ ఫామ్స్ లాగిన్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లాగ్ చేయగానే సో మీ గూగుల్ అకౌంట్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఏదో ఒక గూగుల్ అకౌంట్ ద్వారా సో మీరైతే లాగిన్ అవ్వండి ఫస్ట్. సో ఇలా గూగుల్ ఫామ్తో ఇలా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది గైస్. గూగుల్ ఫామ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి బ్లాంక్ పేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇలా అయితే ఉంటాయి అనమాట. సో నేను కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా ఆర్డర్ డెలివరీ ఇన్ఫర్మేషన్ అని ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో మీకు చూపిస్తాను అది ఏ విధంగా ఉందనేది. సో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకున్న తర్వాత అలా వస్తుందన్నమాట. సో నేను వచ్చేసరికి ఇక్కడ
సో ఆల్రెడీ ఫిల్ చేసుకున్నాను అనమాట. అక్కడ ఉన్న డీటెయిల్స్ ఎడిట్ చేసి మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. హెడ్డింగ్ వచ్చేసరికి ఆర్డర్ డెలివరీ ఇన్ఫర్మేషన్ ఇలా పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు కావాలంటే ఇది డిఫాల్ట్గా ఉంచుకోవచ్చు, లేదంటే మీ లోగోతో మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట క్యాన్వాలో. సో మీరు బ్యానర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి యూ విల్ రిసీవ్ యువర్ ఆర్డర్ వితిన్ 7 to 10 days ఆఫ్టర్ ఫిల్ దిస్ ఫామ్ అని సో ఇలాగైతే పెట్టాను. నెక్స్ట్ నేమ్ అనేది పెట్టాను. సో కస్టమర్ యొక్క నేము షేర్ చాట్లో ఇలా ఫామ్ లింక్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. నేము, ఫోన్ నెంబరు, ఏ ప్రోడక్ట్ వాళ్ళకి కావాలనేది. సో మీరు పోస్ట్ రాసేటప్పుడే సో దానికి ఒక నేమ్ కానీ ఒక కోడ్ కానీ అలాగ పెట్టండి. అప్పుడు వాళ్ళు అది ఇక్కడ ఎంటర్ చేస్తారు. మనకి ఈజీగా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, పిన్ కోడ్, స్టేటు మనకు సో మీషో యాప్లోకి వెళ్ళి ఏ విధంగా ఆర్డర్ పెట్టాలి, అది ఆర్డర్ వచ్చేసరికి ఇక్కడ ఫిల్ చేసిన డీటెయిల్సే మనకు కావాలి గైస్. కాబట్టి సో ఈ ఏ డీటెయిల్స్ మనకి ఆర్డర్ పెట్టడానికి కావాలో అవన్నీ కూడా ఇక్కడైతే నేను ఎంటర్ చేశాను అనమాట. స్టేట్, విలేజ్, మండల్, డిస్టిక్. సో ఇవి అన్నీ మ్యాండేటరీ పెట్టి లాస్ట్ స్ట్రీట్, డోర్ నెంబర్ అనేవి సో అవి నార్మల్గా వాళ్ళకి ఇష్టమైతే ఇచ్చేలా, లేదంటే సో ఇలాగా నాట్ మ్యాండేటరీ లాగా పెట్టాను అనమాట. సో మిగిలినవన్నీ కూడా మ్యాండేటరీ స్టార్ మార్క్ అయితే ఇచ్చాను. సో ఇలా ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సెండ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలాగా సెండ్ అని క్లిక్ చేశాను కదా, ఇలాగా ఒక లింక్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకి లింక్ మీద క్లిక్ చేసి షార్టర్ లింక్ అని క్లిక్ చేసుకుంటే ఇలాగ ఒక లింక్ అయితే మనకు వస్తుంది. అది మనం కాపీ చేసుకోవాలి ఫస్ట్. ఇలా తర్వాత ఇక్కడ రెస్పాన్సెస్ ఒకవేళ వాళ్ళు ఫిల్ చేశారనుకోండి, సో మనకి ఇలాగైతే ఫిల్ అవుతాయి అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఫిల్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి ఇలాగ రెస్పాన్స్ గూగుల్ ఫామ్లో అయితే వస్తుంది. వ్యూ ఇన్ షీట్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇలాగ వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసిన మొత్తం కూడా సో మనకి ఇలా ఫిల్ చేస్తే ఇవి చూసుకుని మనం ఆర్డర్ అనేది మీషోలో పెట్టవచ్చు అనమాట. సో ఇప్పుడైతే గూగుల్ ఫామ్ క్రియేట్ చేసుకోవడం, ఆర్డర్ కస్టమర్ ఎలా ఫిల్ చేయొచ్చు అనేది క్రియేట్ చేసుకున్నాం కదా గైస్. ఇప్పుడు వచ్చేసరికి షేర్ చాట్ యాప్లోకి వెళ్దాం అనమాట. సో మనం ఆల్రెడీ ప్రొడక్ట్ డీటెయిల్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో అవి అందులో అప్లోడ్ చేసి ఇప్పుడు పోస్ట్ అయితే రాద్దాము. సో ఇప్పుడు వచ్చేసరికి షేర్ చాట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం గైస్. ఓపెన్ చేస్తాం. సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి అప్లోడ్ అనేది ఉంది కదా, ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా మనం ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో అవన్నీ ఇలాగైతే చూస్తుంది. సో మనం వచ్చేసరికి ఐడియాలోవి కదా డౌన్లోడ్ చేసుకుంది, ఆ ఫొటోస్ అయితే పెడదాం ఇప్పుడు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నవి సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో ఇలాగా ఇప్పుడు మనం చాట్‌జీపీటీలో అయితే ప్రాంప్ట్ జనరేట్ చేసుకున్నాం కదా, అది పోస్ట్కి సంబంధించి. సో దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పిక్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనం చాట్‌జీపీటీలో ఒక మెసేజ్ అయితే జనరేట్ చేసుకున్నాం కదా పోస్ట్ పెట్టడానికి. సో ఇలాగ దీన్ని అయితే ఈ విధంగా ఎడిట్ చేసుకున్నాను అనమాట. పీపుల్ బుద్ధ ఐడల్ అనేది. సో నేమ్ అనేది ఈ పిక్కి సంబంధించినట్టే పెట్టండి. అన్బీటబుల్ ప్రైజెస్ COD అవైలబుల్ అని. సో ఇలా మొత్తం ఇక్కడ రాసిన తర్వాత ఆర్డర్ నౌ అనే దగ్గర మనం ఇక్కడ వచ్చేసరికి మనం గూగుల్ ఫామ్ లింక్ అయితే జనరేట్ చేసుకున్నాం కదా, సో అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో గూగుల్ ఫామ్ జనరేట్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి సో లింక్ సెండ్ బటన్ ఉంది కదా, సో సెండ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత షార్టర్ లింక్స్లో షార్టర్ చేసుకొని ఈ విధంగా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని సో ఇక్కడ ఆర్డర్ నౌ అనే దగ్గర పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ ట్రెండీ వేర్ COD అవైలబుల్ ఇలా అయితే ఉంటుంది. సో పోస్ట్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చేసరికి మనం సెర్చ్ ఏ విధంగా సెర్చ్ చేస్తే రావచ్చు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోమని ఇక్కడ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు వచ్చేసరికి ఏ కేటగిరీ కిందకి వెళ్ళాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. షాపింగ్ ట్యాగ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. క్రియేట్ ట్యాగ్, ఇలా షేర్ చాట్ ట్రెండింగ్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. సో ఇలాగ పెట్టుకున్న తర్వాత పోస్ట్ అనేది క్లిక్ చేయాలి. పోస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది గైస్. ఇదిగా పోస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైనా చూసి ఆర్డర్ పెట్టుకుంటే మనకి గూగుల్ ఫామ్లోకి సో ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ రెస్పాన్సెస్ అని వచ్చినాయి కదా, ఇక్కడ వ్యూ షీట్స్ అనేది క్లిక్ చేసి మనం ఫామ్లో అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఏం డీటెయిల్స్ ఫిల్ చేశారనేది. సో వన్స్ మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత సో మీషోకి అయితే ఈ విధంగా రావాలన్నమాట. మనం 230 అయితే పెట్టుకున్నాం కదా, 130 రూపీస్ ఉంది. ఇప్పుడు బై నౌ అనేది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ బై నౌ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ డెలివరీ అడ్రస్ అనేది ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ కస్టమర్ ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా COD లాగా బటన్స్ అయితే వస్తాయి అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ అనేది పిక్ చేసుకొని రీసెల్లింగ్ దిస్ ఆర్డర్ అనేది ఉంది కదా, ఇది కంపల్సరీ సెలెక్ట్ చేసుకొని
ప్రస్తుతానికి నేను 50 రూపీస్ అయితే పెట్టాననమాట. 130 + 180. సో, మీ ఇష్టం ఇది ఇక్కడ మార్జిన్. సో, కరెక్ట్‌గా అయితే కొంచెం లో కాస్ట్‌గా అలాగైతే పెట్టుకోండి. అది మీ ఇష్టం ఎంత వచ్చేదనేది. ఈ ప్రొడక్ట్ మీద రీసెల్లింగ్ చేసిన ద్వారా నాకు 50 రూపీస్ అయితే వస్తాయనమాట. ఇది మనం ఎంత పెట్టుకుంటే అంత అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. సో, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీ మార్జిన్ అనేది వన్స్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లో పడతాయని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఇది ఆర్డర్ అనేది కస్టమర్‌కి డెలివరీ అయిన తర్వాతే అనమాట. సో, ప్రైస్ వచ్చేసరికి కస్టమర్‌కి టోటల్ 180 అయితే చూపిస్తుందనమాట. 130 కాకుండా 180 అయితే చూపిస్తుంది. సో, నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్ అనేది క్లిక్ చేయంగానే సో, ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుందనమాట. వన్స్ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మై ఆర్డర్ అనే ఇక్కడ ట్యాబ్ అయితే ఉంటుంది కదా కార్నర్‌లో. ఈ మై ఆర్డర్‌లోకొచ్చి ఇక్కడ ఏదైతే మనం రీసెల్లింగ్ పెట్టామో దాంట్లోకెళ్ళి మీరు సో, ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ డీటెయిల్స్‌లోకెళ్ళిన తర్వాత సో, మీరు ఇక్కడ వచ్చేసరికి ఇన్వాయిస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట. డౌన్లోడ్ ఇన్వాయిస్ అనేది ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని సో, కస్టమర్స్ గూగుల్ ఫామ్‌లో ఫిల్ చేసిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా! అందులోకి మెయిల్ ఐడీకెళ్ళి వాళ్ళకి మెయిల్‌కి కానీ సో, ఫోన్ నెంబర్‌కి కానీ మీరు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అయితే ఉంటుంది కదా! సో, దాని త్రూ అయితే మీరు మెసేజ్ పెట్టొచ్చు. ఆర్డర్ కన్ఫర్మ్ అయింది మీ యొక్క ఆర్డర్‌కి అని చెప్పి వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయొచ్చు గైస్. సో, ఇదే అనమాట ప్రాసెస్. కస్టమర్‌కి ప్రొడక్ట్ అనేది డెలివరీ అయిన తర్వాత ఈ 100 రూపీస్ ఏదైతే మనం మార్జిన్ పెట్టుకున్నామో అది మన అకౌంట్‌లో అయితే వన్స్ డెలివరీ అయిన తర్వాత మన అకౌంట్‌లో అయితే పడుతుంది కదా గైస్. ఇదనమాట ప్రాసెస్. తప్పకుండా అయితే ట్రై చేయండి. షేర్ చేయడం ద్వారా సో, ఏ విధంగా మీషో రీసెల్లింగ్ చేయొచ్చు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కానీ మన ఛానల్‌లో వచ్చేసరికి జాబ్ అప్డేట్స్ అండ్ సెల్ఫ్ ఎర్నింగ్ మెథడ్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ అదే విధంగా నేను ఏవైతే సో, పార్ట్ టైమ్ వర్క్ చేసుకుంటున్నానో అవి కూడా మీకు చెప్తాననమాట. సో, జాబ్ చేసుకుంటూ కూడా మీకు ఇలాంటివైతే మీకు యూజ్ అవుతాయన్నమాట. సో, ఇదొక సో, మొబైల్ రీఛార్జ్ కానివ్వండి, ఇంట్లో సో, కరెంట్ బిల్ కట్టుకోవడానికి ఇలాంటి వాటికైతే మీకు యూజ్ అవుతాయన్నమాట. సో, తప్పకుండా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. సో, ఇది గైస్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపించినట్లయితే సో, తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్‌ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.